టీడీపీతో కుమ్మక్కైన షర్మిల జగన్ను తిట్టించడానికి కాంగ్రెస్ లోకి షర్మిలను చంద్రబాబు పంపించాడా? నిన్న షర్మిల గారు పులివెందులలో అరటి రైతులను పరామర్శించడానికి వెళ్లారు. అక్కడ జరిగిన ఒక ఘటనను వైసీపీ సోషల్ మీడియా వైరల్ చేస్తోంది. రైతులను పరామర్శిస్తున్న సమయంలో ఒక టీడీపీ వ్యక్తి కనిపించడంతో అతన్ని చూపిస్తూ షర్మిల పక్కన ఉన్న ఫోటోను షేర్ చేస్తూ ఇదే సాక్ష్యం అంటూ ప్రచారం చేస్తున్నారు. కానీ అసలు విషయమేమిటి? కోల్డ్ స్టోరేజ్ సదుపాయాలు సరిగా లేకపోవటం వల్ల సమస్యలు మరింత పెరిగాయి. అదే సమయంలో అక్కడున్న రైతులు టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి కోల్డ్ స్టోరేజ్ కట్టిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. వైసీపీ వల్ల మేము నష్టపోతున్నామని రైతులే చెప్పారు. బీమా పేరుతో మోసం చేసిందని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడు బీమా ప్రభుత్వం కట్టింది, కట్టామని చెప్తున్నారు. వైసీపీ ప్రభుత్వం రానంత వరకు రైతులే ప్రైవేట్ గా మామూలుగా యూనిటెడ్ ఇట్లా ప్రైవేట్ కంపెనీ ఇన్సూరెన్స్ కడతారు. వాళ్ళు అప్పుడు సక్రమంగా వస్తున్నాయి. ప్రైవేట్ బీమా వస్తున్నాయి. ఎప్పుడైతే వీళ్ళు వైసీపీ ప్రభుత్వం నుంచి రైతుల తరపు మేమే కడతామన్నారు ఇన్సూరెన్స్, అది ఇన్సూరెన్స్ ఎంతవరకు కట్టారో తెలియదు, ఎవరు క్లారిటీ లేదు. ఇప్పుడు కొత్తగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ రవెన్న బీటెక్ రవెన్న ఇముకుల ప్రభాకర్ అన్న 7 ఎకరాల్లో స్టార్ట్ చేస్తున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ అంటే కోల్డ్ స్టోరేజ్. కోల్డ్ స్టోరేజ్ దాదాపు 3 నెలలు కంప్లీట్ అవుతుంది. ఇంత విషయం పక్కన పెట్టి ఒక ఫోటోతో పెద్ద కథ కట్టడం ఎంతవరకు సరైంది? అక్కడ వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు కదా, మరి అదే లాజిక్ వాళ్లకు వర్తించదా? వైసీపీ నాయకులు కూడా ఉన్నారు ఆడ. నిన్నటి ప్రోగ్రామ్ లో వైసీపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. టీడీపీ వాళ్ళకన్నా వైసీపీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. జగన్ను తిట్టించడానికి వైసీపీ వాళ్లే షర్మిలను పంపించారా? ఇదే ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.